హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ కార్తీక పౌర్ణమి కాబట్టి గుడికి వెళ్ళాము. అలాగే డిన్నర్ ప్రిపరేషన్ అండ్ నైట్ ఏం చేసాము అన్నీ చూపిస్తాను. డిన్నర్ ప్రిపరేషన్ కోసం ముందు వెజిటబుల్స్ కట్ చేస్తున్నాం. సో గీతిక కట్ చేస్తుంది ఇక్కడ. అలాగే పెసరపప్పు కోసం పెసరపప్పుని బాయిల్ చేసి బాయిల్ చేయడానికి ముందు నానబెట్టి ఉంచాము. అలాగే టొమాటోస్ అండ్ చిల్లీస్ కూడా వాటర్లో పెట్టేసి ఉంచాము. ఇది బాల్కనీలో నుంచి వ్యూ. వర్షం పడింది ముందు. ప్రజెంట్ వర్షం ఏం లేదు. మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాము. మధ్యలో పట్టేదాన్ని. మేము నడుచుకొని వెళ్ళడానికి డిసైడ్ అయ్యాము, ఎందుకంటే ఇది చాలా దగ్గరగా ఉంటుంది. తిను గర్వత, తన గురించి చెప్తాను లాస్ట్లో. మెయిన్ రోడ్లో ఇంకా వెళ్తున్నాము. స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రీట్లో ఎంటర్ అవ్వగానే ఫుల్ లైటింగ్. అండ్ ఇక్కడ మేము పూజ సామాన్లన్నీ తీసుకున్నాము. కాళ్ళు కడిగేసుకొని ఇంకా ముగ్గు వేసేసి పసుపు వినాయకుడు చేసి 365 days భక్తులు అంటారు కదా, అది వెలిగించాము. గుడి అయితే మొత్తం దీపాలతో చాలా బాగుంది. ఇదే మేము వెళ్ళిన గుడి. మూన్ అయితే చాలా బాగుంది. చెట్ల మధ్యలో నుంచి బాగా కనిపిస్తుంది. అక్కడ హోమం చేయించుకున్నారు వచ్చిన వాళ్ళు. లోపలికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకొని వచ్చేసాము. కానీ లోపలంతా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇదే మేము వెళ్ళిన గుడి. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాట్ కనిపించింది, సో అది తిన్నాము. ఇంకా ఫాస్ట్గా పీజీకి వచ్చేసి డిన్నర్ స్టార్ట్ చేసుకున్నాము, ప్రిపేర్ చేసుకోవడం. టొమాటోస్ అండ్ చిల్లీస్ కట్ చేసేసి ఉడుకుతున్న పెసరపప్పులో వేసేసాము. మధ్యలో ఆకలేస్తే ఉడికించిన పల్లీలు ఉంటే అవి తింటున్నాము. ఇంకా చింతపండు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాము. అలా ఉడుకుతూ ఉంటుంది అది. ధనియా పౌడర్ కూడా వేసేసాము. కొంచెం వాటర్ వేసి ఇంకా లిడ్ పెట్టేసి దాన్ని వదిలేసాం. అలా ఉడుకుతూ ఉంటుంది ఇంకా అది. నెక్స్ట్ ఇంకా బెండకాయ ఫ్రై ఉంది, సో దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం. పోపు అంతా పెట్టేసి అది మాడిపోకుండా తగ్గించేసాము టెంపరేచర్. కొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చేసి నెక్స్ట్ బెండకాయ ఫ్రై కోసం బెండకాయలో చిల్లీస్ వేసేసాము. సాల్ట్ కూడా వేసేసి ఇంకా దాన్ని కూడా ఫ్రై అవ్వడానికి వదిలేసి, పప్పు ఆల్మోస్ట్ అయిపోతుంది, సో దాన్ని కొంచెం మ్యాష్ చేసి పోపు వేయడానికి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ పోపులో అయితే మేము ఎక్కడ వెల్లుల్లి, ఆనియన్స్ కానీ ఏమీ నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉపవాసం చేశారు, వెల్లుల్లి అవి తినకూడదు అన్నారు. అందుకే అవి లేకుండా చేసాను.
కరివేపాకు వేసేసి ఇంకా పప్పు కూడా లాస్ట్లో వేసేసాం. అంతే, పప్పు ఇంకా బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో దీనికి మాత్రం కొబ్బరి కారం వేశాను. అది మమ్మీ చేసింది, నేను వచ్చేటప్పుడు తెచ్చాను ఇంటి నుంచి. ఇంకా అయిపోయింది. అప్పటికే చాలా ఆకలి వేస్తుంది. అందరం పెట్టేసుకొని తినేస్తున్నాం. తినేటప్పుడు ఏదైనా ఉంటే చూడడానికి బాగుంటుంది కదా అనుకున్నాం. ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి ప్రైమ్లో లవ్ మాక్టైల్ పెట్టుకున్నాం. చాలా ఫీల్ గుడ్ మూవీ. ఒకవేళ చూడాల్సి ఉండకపోతే జస్ట్ చూడండి. ఇంకా గర్విత అని అన్నాను కదా, మీకు చెప్తా అన్నాను. సో తన బర్త్డే, అందుకే తనకి కేక్ కట్ చేయించడానికి మేము ప్లాన్ చేసాం. ఆల్రెడీ తను కాల్లో ఉంది వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్తో, వాళ్ళు కూడా కేక్ కట్ చేస్తున్నారు తనతో. ఇంకా మేము కొంచెంసేపు ఆగి ఇంకా వెళ్ళాము. వాళ్ళతో చెప్తుంది, వాళ్ళు ఏదో జోక్స్ వేస్తున్నారు అక్కడి నుంచి. తను దుర్గా. మధ్యలో వాళ్ళ మమ్మీ వాళ్ళకి కాల్ చేశారు, సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. ఇంకా ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నప్పుడు పీజీలో మనమే ఫ్యామిలీ అవుతాం కదా, సో అలాగే అందరు బర్త్డేస్ చేసుకుంటాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.